రిక్కీకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది. వాడిని చదివించాలి, వాడి మీద ఒక్క కళ్ళు ఉంచాలి. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. నాకు ఆకలి వస్తుంది, తిన్నాక చేస్తా. అన్ని రెగ్యులరే తినేదే, మరి కొత్తగా ఏం చేయాలిరా నీకు? నాకు తెలియదు. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి కానీ సరే, బట్ డిఫరెంట్ గా చాలా చాలా డిఫరెంట్ గా మంచిగా యమ్మీగా ఉంటుంది. ఓకేనా? అది తిన్నాక మాత్రం నువ్వు చదువుకోవాలి. ఓకే? ఇంతకీ కొత్తగా ఏం చేస్తావు నాకు తెలియకుండా? అంటే అది రే రామ్. ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బాబా. ఇలా అట్ల పుల్ల ఎలా అట్లు వేస్తుంటే నా గుండె కుస్తే సాగరైపోతుంది బావా. ఓకే, సో వాడితో పాటు నాకు కూడా వచ్చాయి. అమ్మాయి టార్చర్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఏంటి ఈరోజు ఇంత రిలాక్స్డ్గా కూర్చుని వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను? చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నానా? లేదు, యాక్చువల్లీ ఇప్పుడే చాలా టెన్స్డ్గా ఉన్నాను. రిక్కీకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది. వాడిని చదివించాలి, వాడి మీద ఒక్క కళ్ళు ఉంచాలి. సో ఈ టెన్షన్స్లో ఉన్నాను అనమాట. సో మీకు తెలుసు కదా, ఐ థింక్ మీ అందరికీ తెలుసు, పిల్లలు ఎగ్జామ్ అనగానే ఎన్ని బహానాలు చెప్తూ ఉంటారు. చదువుకోమంటే ఏమంటూ ఉంటారు, 1 minute అంటూ ఉంటారు. ఆ 1 minute అనేది అస్సలు అవ్వదు. మళ్ళీ చదువు అని చెప్పినప్పుడే వాళ్ళకి లేనిపోని అన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది. దీనికి వెళ్ళాలి, లేదా ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఇలా ఏదేదో సాకులు చెప్తూనే ఉంటారు. సో అందుకని ఈరోజు ఎలాగైనా సరే నేను ఏం తిప్పలు పడతాను, మా ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు దీనికి రిలేట్ అవుతారా లేదా అనేది ఈరోజు వీడియో అనమాట. సో రిక్కీ ఏం చేస్తున్నాడు అని వెళ్ళి చూడడానికి ముందు ఈరోజు నేను మీ అందరితో ఒక వెరీ సీరియస్ విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మా లోగోతో మంజులా నిరుపం అనే పేరుతో ఒక ఫేక్ టెలిగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసి అందరికీ మెసేజ్లు పెడుతున్నారు. అది మేము చూసాము కాబట్టి మీ అందరికీ చెప్తున్నాము. మీరు గిఫ్ట్ గెలుచుకున్నారని కానీ, లేదా మమ్మల్ని కలవచ్చు, మా మేనేజర్ని కాంటాక్ట్ అవ్వండి అన్నట్టు ఫోన్ నెంబర్ కానీ, లేదా ఏదో ఒక లింక్ కానీ, ఇలాంటి అన్నీ ఏది నమ్మొద్దు. మేము ఏ కాంటెస్ట్ కానీ, గిఫ్ట్ కానీ, లేదా మమ్మల్ని చూడడానికి పలానా వాళ్ళని మాట్లాడండి అన్నట్టు కానీ ఏమీ చేయట్లేదు. అలాంటివి ఉంటే గనక మేమే పర్సనల్గా మీకు అనౌన్స్ చేస్తాము, చెప్తాము. మెసేజ్లో ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. ఇట్ ఈస్ అ ఫేక్. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వర్డ్ని మీరు కూడా అందరికీ స్ప్రెడ్ చేయండి. సో మా వీడియో కమెంట్స్లోనే వాళ్ళు పెడుతున్నారు, మీకు రిప్లై ఇస్తున్నారు. అది సో బీ అవేర్, అవన్నీ నమ్మొద్దు, బీ కేర్ఫుల్. ఇంతకీ మా వాడు ఏం చేస్తూ ఉంటాడు? నిజంగా చదువుతూ ఉంటాడా? మనం లేని టైంలో పిల్లలు ఎలాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా. రండి చూద్దాం వీడు ఏం అల్లరి చేస్తూ ఉంటాడు. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. రిక్కీ అయిందా? చేస్తున్నా. ఇంకా చేస్తున్నావా? ఇంకా చాలా చదవాలన్నావు, మరి ఇదే ఇంకా రాస్తుంటే ఇంకా చదవడం ఎప్పుడు చేయాలి? నాకు ఆకలి వస్తుంది, తిన్నాక చేస్తా. కాదమ్మా, ఫస్ట్ ఇది ఫినిష్ చేసే, మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు? తినేసి తర్వాత చదువుకుంది. కానీ నువ్వు ఇది రాయడం చేసేస్తే ఇప్పుడే ఆకలి వస్తుంది నాకు. చదవమంటే ఆకలి అన్నీ వచ్చేస్తాయి కదా. సరే చెప్పు, ఏం కావాలి? ఏముంది ఇంట్లో? ఏం లేదు. ఎందుకు లేదురా? రోజు తింటూనే ఉంటావు కదా, స్నాక్స్ ఉన్నాయి. ఏం కావాలి? ఏం తీసుకున్నా? బోరింగ్, రోజు తిన్నదే ఉంది. నాకు ఏదో వేరే కావాలి.
వేరే కొత్త కొత్తగా ఎక్కడొస్తాయి రోజు ఇంట్లో? ఇది ఇల్లు ఏంటి హోటల్ కాదు కదా కొత్త కొత్తగా రావడానికి, లేదా బేకరీ కాదు కదా. ఆయన రోజు తినేసి బోర్ అయిపోయింది. సరే ఏం కావాలి నీకు? బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? అది మొన్నే తిన్నాను. బ్రెడ్ ఆమ్లెట్. మ్యాగీ చేసి పెట్టినా? అది కూడా ఒక్కొక్కసారి తినేది రెగ్యులర్. అది కూడా అన్నీ రెగ్యులరే తినేదే. మరి కొత్తగా ఏం చేయాలిరా నీకు? నాకు తెలియదు. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ పోనీ శాండ్విచ్ ఏదైనా చేసి పెట్టినా? అది కూడా వద్దా? మరి ఏం కావాలి? ఏదో ఒక డిఫరెంట్ ఊరికే నువ్వు నా టైం వేస్ట్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నావు అంతే కదా? కాదు. మరి చదవమంటే నువ్వు చేసి ఇచ్చాకే తింటాను, అది కూడా డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్వి వద్దు, ఇవన్నీ బహానాలు టైం వేస్ట్ చేయడానికి. నాకు ఆకలి వస్తుంది, నాకు తెలీదు. పోనీ ఇడ్లీ పిండితో రొట్టేసి ఇవ్వనా? దెబ్బ రొట్టి, దోశ, ఫ్రైడ్ ఇడ్లీ. మరి ఇంకేం చేయాలిరా? ఏదో డిఫరెంట్గా ఉండాలి నచ్చిన. మీకు రా, నువ్వు ఒకసారి వచ్చావా ఇప్పుడే? డిస్కషన్ ఏంటి? చూడు, చదవమంటే ఆకలేస్తుందంట, ఏదైనా తినాలి అంట. వీడియో దేని గురించి చేస్తున్నావు? వాడిని చదివించడం? అవును, అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా. ఎగ్జామ్ టైంలో తల్లులు పిల్లల్ని చదివించడానికి పడే కష్టాలు ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా సతాయిస్తూ ఉంటారు, అలా చేద్దాము అనుకొని స్టార్ట్ చేశాను. సరే ఇక్కడ వస్తే వాడు ఏ చదివావా అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏదో యాక్టివిటీ చేస్తున్నాడు. దానికి తోడు నువ్వు చేసి పెడితే నేను తింటేనే స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. అది కూడా ఏంటి, నేను చెప్పేది ఏది ఓకే అనట్లేదు, ఇంక మళ్ళీ ఏదో డిఫరెంట్గా కావాలంట. ఏం చేయాలి ఇప్పుడు? డిఫరెంట్గా అంటే మనసులో ఏదో అనుకుని ఉంటాడు, అది డైరెక్ట్గా చెప్పలేక ఏదో ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నాడు. మరి డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్గా తినేది ఈ బ్రెడ్ శాండ్విచ్ అలా వద్దు నాకు. గ్రాస్ కుకీస్ తింటావా? నువ్వు తిను, నాకు అవసరం లేదు, నువ్వే తిను. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా. గ్రాస్ తో చేసిన కుకీస్. నువ్వే తినొచ్చు. గ్రీన్ గ్రాస్, ఎల్లో గ్రాస్. ఎల్లో గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది? డ్రై గ్రాస్. అది నువ్వు తినొచ్చు, అది నువ్వే తినొచ్చు, నాకు అవసరం లేదు. సరే, నీకు ఒక కొత్త ఐటమ్ చేస్తే తింటావా? కొత్త ఐటమ్ అంటే? ఇట్స్ చీజ్ బ్రెడ్ టోస్ట్. అది కూడా చీజ్ బ్రెడ్ టోస్ట్. నాకు అది కూడా బ్రెడ్డే కదా ఎప్పుడు తినే. బ్రెడ్డే కానీ డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు. ఇప్పుడు నీకు ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ నేనే చేసి పెడతాను కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేనే చేస్తాను. ఏం చెప్తున్నావు, ఏం వింటున్నారు? సరే రిక్కి చెప్పు, రిక్కి ఎవరు చేస్తారు? రిక్కి చెప్పు, నువ్వు చెప్పు. ఎప్పుడో ఒక్కసారి అంతే కదా రిక్కి నాన్న చేసేది. నేను చెప్పను, అబ్బా నువ్వే ముందే చెప్పేస్తే మరి వాళ్ళంతా నిజం అనేసుకుంటారు. నువ్వు చెప్పు, ఎవరు చేస్తారు? ఒకసారి నువ్వు ఆమ్లెట్ వేస్తే, ఒకసారి అమ్మ బ్రెడ్ వేస్తుంది, ఒక్కొక్కసారి నాని ఆమ్లెట్ ఫ్రై చేస్తాను, నాకు తెలియదు. అయినా నాన్న చేసింది చాలా తక్కువ. సరే, నీకు ఒక కొత్త వెరైటీ ఆఫ్ స్నాక్ పెడతాను, ఓకే? కొత్త వెరైటీ అంటే కాదు రిక్కి, నువ్వు అడుగు నాన్న, నీకే ఒకరు చేసి పెట్టాలి, ఏం తెలియదు, నాకేం చేసి పెడతావు నాన్న అని అడుగు. నీకెలా వచ్చా? అయితే అమ్మనే అడుగు చేస్తుంది, అడుగు. లేదు ఏదో ఊరికే పర్లేదు, నీకే ఒకళ్ళు చేసి పెట్టాలి, నాకే పర్లేదులే, నువ్వు చేసి పెట్టమ్మా. లేదు, ఇందాక నుంచి అడుగుతున్నాను, వాడు ఓకే అనట్లేదు, నువ్వే ఏదో ఒకటి కన్విన్స్ కదా. మరి అలాంటప్పుడు మన వాళ్ళు కానప్పుడు మరి మనం ఓకే అది సరే, ఓకే. సరే, బట్ డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా మంచిగా యమ్మీగా ఉంటుంది, ఓకేనా? అది తిన్నాక మాత్రం నువ్వు చదువుకోవాలి, ఓకే? డన్ డన్, దా ఫాలో మీ. సరే వస్తాను, ఈ లోపు యాక్టివిటీ ఫినిష్ చేయి, ఓకే? ఫోన్ చూడ్డాలు అవన్నీ చేయొద్దు. అవును, చెప్పు. ఇంతకీ కొత్తగా ఏం చేస్తావు నాకు తెలియకుండా? అంటే అది రే రామ్, వాడికేదో చెప్పేసావు. సరే, ఇంతకీ ఇంట్లో ఏమున్నాయి? ఏమున్నాయి అంటే అన్నీ ఉంటాయి.
ఏం కావాలో చెప్పు, ఏమున్నాయి అంటే. బ్రెడ్ ఉందా? ఉంది. మరి వాడు బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నాడు. ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంకేం చీజ్ ఉందా? ఉంది. ఓకే. వెజ్జీస్ ఏమున్నాయి? క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇట్లాంటివన్నీ ఉంటాయిగా. అన్నీ ఉన్నాయి కానీ క్యాప్సికమ్ నాకు సరిగా తెలియదు. ఒకవేళ కావాలనుకున్నా ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది 10 minutesలో. ఓకే సరే, అవి రెడీ చేయి. బ్రెడ్ ఎగ్స్ అవి చేద్దాం. ఏం చేద్దాం? వాడు బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నాడు కదా. బ్రెడ్ ఆమ్లెట్ అని నార్మల్గా చెప్తే పిల్లలకి అర్థం కాదు. దాన్ని డిఫరెంట్ టైప్లో ప్రజెంట్ చేసావనుకో కొత్తగా ఫీల్ అవుతారు. కాబట్టి తెలిసిన దాన్నే కొత్తగా ప్రజెంట్ చేద్దాం. మళ్ళీ క్యాప్సికమ్ అంటావు, వెజ్జీస్ అంటావు, అవన్నీ ఎలా అంటే ఆమ్లెట్లో అవన్నీ వేసి దానిపైన ఎలా? తిన్నాక చెప్పు, లేకపోతే ఫస్ట్ తీసుకురా. నా బ్రెడ్ అవి తీసుకురా చెప్తా. ఇదిగో ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, ఏం చేస్తావంటే వీటిని కట్ చేయాలి. వీటితో పాటు రెడ్ కలర్, ఎల్లో కలర్ కూడా ఉంటాయి కదా, అవి రావాలి, ఆర్డర్ చేసాలి. అవి కట్ చేసి కలర్ఫుల్గా ఉంటాయి. ఇది కూడా లాస్ట్లో కావాలి. చీజ్. ఫస్ట్ బ్రెడ్ని మనం ఏం చేద్దాం అంటే ఇగో ఇట్లా లోపల ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని కట్ చేద్దాం. ఆ ఎడ్జెస్ స్క్వేర్ ఉండేలాగా లోపలిది తీసేయాలా? స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్ అని కాదమ్మా, మన ఇష్టం అనమాట. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇలా కట్ చేసి ఆ లోపల దాన్ని పక్కన పెట్టుకో. సరే, గాట్ ఇట్. ఓకే, ఫ్రేమ్ అన్నమాట, బ్రెడ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ని ఎక్కడైనా చూసావా? చూసేదా? ఎక్కడన్నా అడగవా? ఇవి ప్రపంచంలో 2 చోట్ల కనిపిస్తాయి. కాదు, ఫస్ట్ నన్ను అడుగు, తర్వాత నువ్వు చెప్పు. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడో చెప్పు. ఇంకోటి నువ్వు ప్రిపేర్ అయిన ఆన్సర్ వెళ్ళాలి అనుకోవడం, అందుకని నేను అడగలేదు. మా పెళ్లి ఫోటో ఫ్రేమ్ చూసా. చేసుకో, మిగతా నీ ఆన్సర్ ఏంటి చెప్పు? ప్రపంచంలో ఇలాంటి ఫ్రేమ్ 2 చోట్ల ఉంది. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడ? ఎక్కడ? వంట పూర్తయ్యేలోపు నువ్వు చెప్పాలి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్. అంత లేదులే, చెప్పు. ఇట్స్ ఏ టూరిస్ట్ స్పాట్. ఏహే చెప్పేసి, లేకపోతే నువ్వు చేసేంత సేపు నా తలలో పురుగులు తిరుగుతూనే ఉంటుంది. ఏంటి ఆన్సర్ అది? ప్లీజ్. పురుగులు, పేలు, తేళ్ళు, బల్లులు. ఏ వదిలేసావు పురుగులు, ఇప్పుడు నాకు అదే తిరుగుతూ ఉంటుంది తలలో. ఆన్సర్ ఏంటి చెప్పేసే ప్లీజ్. దుబాయ్. దుబాయ్లో ఎక్కడుంది? దుబాయ్లో ఇలా ఒక ఫ్రేమ్ ఉంటుంది, దుబాయ్ ఫ్రేమ్ అంటారు. అవునా? బిల్డింగ్ గూగుల్ చేసుకో తర్వాత. మనం వెళ్ళినప్పుడు లేదా అది? అప్పుడు కడుతున్నారు, అందుకే నాకు తెలియదు. సరేలే, నువ్వు వెళ్ళి క్యాప్సికమ్ కట్ చెప్పు. సరే వెళ్ళి. ఓకే, ఎగ్స్ తెచ్చేసావు కాబట్టి నెక్స్ట్ ఎగ్ని పగలగొట్టి
దాంతోపాటు ఆల్రెడీ ఇవన్నీ కూడా కట్ చేసి తీసుకొచ్చా. గ్రేట్, నీ కష్టాన్ని వేస్ట్ అవనివ్వను. ఈలోపు వెయిట్ మర్చిపోయాను, అది వేయడానికి అక్కర్లేదు, ఇలా కూడా వాడచ్చు. వేసే ఇక్కడ వేసేయి. ఈలోపు కావాల్సిన పదార్థాలు ఏంటో నువ్వు చెప్పొచ్చు కదా. కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ 3 రంగులు, తర్వాత ఆనియన్, ఉప్పు, పెప్పర్ అన్నమాట, అండ్ బ్రెడ్ పీసెస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని. అంతేనా? నెయ్యి బ్రెడ్ వేయించుకోవడానికి, అది వేయించేటప్పుడు ఇవి వేసుకుందాం. ఓకే. అవును, లైక్ ఈ క్యాప్సికమ్ ఇంకో పేరు, ఒరిజినల్ పేరు యాక్చువల్లీ పెప్పరే కదా. ఎస్, పెప్పబల్స్. ఆనియన్స్ అంతేనా? కొంచెం వేసుకో చాలు, పిల్లలు కదా, సో కొంచెం లైట్గా తగిలితేనే బాగుంటుంది. అండ్ ఉప్పు అవి కూడా వేసేయి. వేరే అన్ని టేస్ట్ చూడొచ్చు కానీ ఇది మాత్రం టేస్ట్ చూడలేము. సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో ముందు స్టవ్ వెలిగించుకోవాలి, ప్యాన్ వేడెక్కాలి. సో బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, మనం నెయ్యి వాడచ్చు, నెయ్యి మంచిది కాబట్టి. ఓకే, జస్ట్ లైక్ మనం ఆమ్లెట్కి ఎలా వేసుకుంటాం అలాగా. అంతే. నువ్వెక్కడ తిన్నావు? నేను జనరల్గా ఎగ్స్ ఏ రూపంలో ఉన్నా ఎగ్స్తో ఏం చేసినా ఇష్టపడి తింటాను కాబట్టి, సో నా పరిశోధనలో ఇదొకటా? ఎస్. యాక్చువల్లీ 2 చేయాలంటే కొంచెం ప్యాన్ పెద్దగా ఉండాలి, వీటిలోనే 2 అంటే కష్టం కాబట్టి ఈ షేప్ అది పాడవకూడదు కాబట్టి మనం 1 by 1 చేద్దాం. ఓకే ఓకే ఓకే. అట్లా మనం కట్ చేసుకున్న స్క్వేర్లో అట్లా నింపాలి. ఇది సిమ్లోనే ఉండాలి ఎందుకంటే మనం లోపల వెజ్జెస్ ఉన్నాయి కదా, అవి ఉడకాలి. సో అది కొంచెం సిమ్లోనే ఉంచుతాము. యాక్చువల్లీ దీనిపైన చీజ్, అదేంటి మొజరెల్లా చీజ్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్, అది ఆప్షనల్. మరి అంత చీజ్ వద్దులే అని ఇది మాత్రమే వేస్తున్నాం, మంచిది కాదు కదా. ఓకే, ఇగో నెక్స్ట్ మన లోపల కట్ చేసిన దీని షేప్ ఉంది కదా, దాన్ని దీనిపైన అలా ప్లేస్ చేసి, ఓకే. సో దీన్ని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకో, లోపల ఆ చీజ్ అది కరిగి ఈ పై ముక్క కూడా ఊడిపోకుండా అంటుకుంటుంది. ఓకే, సో దీన్ని నెమ్మదిగా ఫ్లిప్ చేయాలి. సూపర్గా వచ్చింది కదా. కొంచెం అలా ప్రెస్ చేసుకుని దీనిపైన లిడ్ అన్నమాట. సో లోపల ఈ వెజ్జీస్ అయ్యి బాగా ఉడుకుతాయి. ఓకే, ఒక 1 minute మూత పెడదాం. సో చూసావు అప్పుడే దాని కలర్ఫుల్గా రెడ్ గ్రీన్ స్టీమ్ వచ్చేసింది. యా. సో ఆమ్లెట్ చీజ్ ఎలా ఉండబోతుందని నీ ఊహ? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యమ్, తినాలనిపిస్తుంది. వాడికి పెట్టే ముందు నువ్వు తినేసే తినేస్తావేమో డౌట్ నాకు. నాకు కూడా ఎగ్ అంటే చాలా ఇష్టం కదా, సో ఎగ్లో ఏం చేసినా తినడానికి రెడీ అన్నమాట. చూద్దామా? చూద్దాం. అయిపోయి ఉంటుంది.
వావ్, అయిపోయింది. విత్ చీజ్ అంటే ఇంకా యమ్మీగా ఉంటుంది కదా. ఎస్. ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బావా? ఇలా అట్ల పుల్ల ఎలా అట్లు వేస్తుంటే నా గుండె కుస్తే సాగరైపోతుంది బావా. ఓకే, సో వాడితో పాటు నాకు కూడా వచ్చాయి, నేను తింటా. ఓకే, వాటితో పాటు నీకు ఒకటిను, నీకు ఇంకోటి ఎక్స్ట్రా కూడా. ఏంటది? వాత. ఈసారి నేను చేస్తా. ఎక్కువ పోయద్దు, దీంట్లోంచి బయటికి రాకూడదు. సో దేంట్లో నుంచి? బార్డర్స్లో నుంచి, ఫ్రేమ్లో నుంచా? నువ్వు చెప్తుంటే భయం వేసి అది స్ప్రెడ్ చేయి కొంచెం. నువ్వు చెప్తుంటే నేను సరిగా స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత పోయొచ్చు. సరిగా వేయలేదు, నువ్వు నన్ను కంగారు పెట్టేసావు. ఓకే, తర్వాత చీజ్ వేసిన తర్వాత ఇందాక మనం డైరెక్ట్గా కట్ చేసిన బ్రెడ్ ముక్క పెట్టేసాం కదా. కావాలంటే పైన మళ్ళీ కొంచెం ఎగ్ మిక్స్చర్ కూడా పోసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనలా? ఆప్షనల్, కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ వద్దు కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఓకే, నువ్వే చెయ్యి. నేను చేస్తాను అన్న ఇందాక. వద్దులే, చేసుకో. నీ పక్కన ఏదైనా కొత్తగా చేయాలి అంటే నాకు నా డ్రైవింగ్ గుర్తొస్తుంది. నేను ఎప్పుడో రిక్కీ పుట్టక ముందు నేర్చుకున్నాను డ్రైవింగ్. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిపోయానని డ్రైవింగ్ అసలు చేయలేదు, వదిలేశాను. ఆ తర్వాత షూటింగ్లో ఏదో ఊరికే ఐ థింక్ ఇన్ని ఇయర్స్లో ఒక 4 times ఏదైనా డ్రైవ్ చేసి ఉంటాను అంతే. ఆ తర్వాత నువ్వు కొత్త కార్ ప్రజెంట్ చేసావు ఆటోమేటిక్ అని చెప్పి, అది ఫస్ట్ డే కొత్తగా నువ్వు నేనే తీసాం కారు. ఆ రోజు నువ్వు నన్ను ఎంత తిట్టి పెట్టావు. ఫస్ట్ డే పాపం ఏదో చేస్తుంది, నెమ్మదిగా చెప్దాం, నెమ్మదిగా నేర్పిద్దాం అని లేకుండా ఎంత తిట్టి పెట్టావు. ఫస్ట్ టైం నేను ఫుల్ చెమట పోసేసింది నాకు. అట్లుంటది మనతోని. అంత చెమట నాకు ఎప్పుడు పోయలేదు నీ పక్కన కూర్చొని డ్రైవింగ్ చేసేటప్పుడు. అవును, మరి కరెక్ట్ చేయొద్దా తప్పులు చేస్తున్నప్పుడు? చేయాలి, మరి అలా చేస్తారా? అవును, ఈ లోపు నువ్వు ఎక్కడన్నా గుద్దేస్తే నెమ్మదిగా చెప్పుకుంటూ కూర్చుంటావే ఏంటి? అందుకే ఫస్ట్ టైం మనం ఏదైనా ట్రై చేయాలంటే మనకు నేర్పించేవాళ్ళు మన పక్కన ఉండకూడదు అనమాట. సో నిపుణుల పర్యవేక్షణలో జరిగిన అదే పదార్థమే ఈ పదార్థం. సో దీనికి మన హోటల్స్లో కట్ చేసి సర్వ్ చేస్తారు కదా. యాక్చువల్లీ ఆ పరికరాలన్నీ ఇంట్లో ఉండవు కాబట్టి నార్మల్గా ఇలా. సో మధ్యలో ఎంతవరకు ఉడికింది, ఎలా ఉంది అనేది ఇలా కట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇట్స్ సో చీజీ. ఐ థింక్ ఆ మొజరెలా చీజ్ వేసుంటే ఇలా వచ్చేది అనుకుంటా. వచ్చేది. సో ఇప్పుడు కూడా చాలా సూపర్ శాండ్విచ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు. చీజీగా బాగుంది. ఓకే, సో చీజీ బ్రెడ్ ఆమ్లెటా ఇది? ఏంటి పేరు? దీని పేరు ఏం పెడదాం అంటే చీజీ ఎగ్ టోస్ట్. చీజీ ఎగ్ టోస్టా, బ్రెడ్ టోస్టా? చీజీ ఎగ్ బ్రెడ్ టోస్టా? చూద్దాం, రిక్కీని అడుగుదాం. ముందు రిక్కీని పిలిచి దీని టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం. పిలు. రిక్కీ, రిక్కీ రెడీ? రిక్కీ తొందరగా. ఇదిగో ఏదో చేశారు నాన్న, చూడు. ఏంటి అడుగు? వెయిటింగ్. ఏంటిది? ముందు తిని చెప్పు. జాగ్రత్త, వేడిగా ఉంది, నెమ్మదిగా తిను. స్లో. ఎలా ఉంది? చీజ్ టేస్ట్ వస్తుంది. ఇంకేం వస్తుంది?
ఆ క్యాప్సికమ్ ఎగ్ టేస్ట్ ఉంది. ఆన్ ద హోల్ ఎలా ఉంది? బాగుంది. యూ లైక్ ఇట్? ఇంతకు ముందు ఎప్పుడు తినలే కదా? బాగుంది. నచ్చింది కదా? క్యాప్సికమ్ అంతా వేసా. క్యాప్సికమ్ ఉంది, ఆనియన్ ఉంది, బాగుంది. చీజ్ ఉంది. సో పిల్లలకి చీజ్ ఒకటి ఉంటే చాలు కదా. సో దాంతోపాటు మీకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చు. అండ్ చాలా క్విక్గా చాలా మినిమం ఐటమ్స్తో ఈజీగా దొరికే ఐటమ్స్తో అయిపోద్ది బేసిక్గా. ఏం మిగిలిందని పెడుతున్నారు? సరే ఇది కొట్టేస్తు. బాగుంది. సో రిక్కి తినేసి చదువుకోవడం స్టార్ట్ చేయాలి. నువ్వేమో ఇంకా మిగిలిన రెడ్ వేయాలి. నేనేమో నా వ్యూవర్స్కి ఎండింగ్ నోట్ ఇచ్చుకుంటా. వెళ్ళు పద్యుడు పద, మన ఇద్దరం తింటూ మిగిలిన పనులు చూసుకుందాం. తింటూ మిగిలిన పని కాదు, వాడు తింటాడు, నువ్వు వేయాలి అక్కడ కిచెన్లో. వెళ్తాం. ఇంకొకళ్ళు చేసి పెడితే తినడంలో ఆ టేస్టే వేరు అబ్బా. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ దిస్? మనం చేసి మనం తినాలి అంటే చేసేటప్పుడు ఆ పొగకి కడుపంతా నిండిపోయి ఉంటుంది, మనకు తినాలనిపించదు. అదే వేరే వాళ్ళు చేసి పెట్టారనుకోండి, యమ్మీగా టేస్టీగా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మీరు ఎంతమంది దీనికి ఓకే అంటారో నాకు కమెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా నేను చెప్పాను కదా, పిల్లలకి చదువు అంటే నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది, లేనిపోని అన్నీ గుర్తొస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. సో నేను ఎలా అన్నానో అలానే మా అబ్బాయి కూడా వెళ్ళగానే ఆకలేస్తుంది, పెడితేనే చదువుతాను అన్నాడు. కరెక్ట్. సో మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది అనుకుంటా. మీరందరూ కూడా రిలేట్ అయి ఉంటారు అనే అనుకుంటా. సో నాకు ఎవ్రీథింగ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. కాకపోతే ఈ రెసిపీ అయితే సూపర్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉండిందో నాకు చెప్పండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈ వీడియో. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us. Do subscribe to Manjula Nirupam. Love you all.